ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర ఒక 500 మంది తెలుగుదేశం గూండాలు ఆయన ఇంటిని ముట్టడించి ఆయన ప్రాణాలు కాపాడాలని చెప్పని మేము ఇక్కడికి వచ్చి ఎస్పీ గారి దగ్గరికి వచ్చి మా మొర వినమని చెప్పి చూడడానికి వస్తే అసలు పరిస్థితి భయాందోళనగా ఉంది. వాళ్ళు గుంటూరు అంటే గుంటూరు నగరం పుట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితిని చూడటం అయితే మాత్రం మేము పుట్టి పెరిగిన తర్వాత ఫస్ట్ టైం. అంటే 4 గంటల నుంచి ఒక మాజీ మంత్రి 2 సార్లు ఎమ్మెల్యే రాష్ట్రంలో ప్రముఖ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు ఆయన ఇంటి చుట్టూ భయంకరంగా ముట్టడించేసేసి ఆయన ప్రాణాలని ఏ నిమిషంలో హరించి వేస్తారనేటువంటి ఒక భయాందోళన కనపడతా ఉంటే రాష్ట్రం మొత్తం కోడే కూస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మొత్తం మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక ఎంపీ గారు, మాజీ హోంమంత్రి గారు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరం వచ్చి ఎస్పీ గారిని విన్నవించుకుందాం, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఆయన ప్రాణాలు కాపాడండి, ఆయన రక్షణ కల్పించండి, ఆయన ఎక్కడున్నాడో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఏ నిమిషంలో అయినా సరే ఇప్పటికే ఇళ్ళు అవన్నీ కూడా పగలగొట్టేశారు, కార్లు పాల్గొట్టేశారు, ఇల్లు లోపల విధ్వంసం సృష్టించేశారు. ఇంకా 500 మంది అక్కడ ఉన్నారనే పరిస్థితులు మేము చెప్పుకుందామని వస్తే ఎస్పీ గారు లోపల ఉన్నారని చెప్పి లేరని చెప్పి ఈ పరిస్థితులు మొత్తం చూస్తూ ఉంటే అసలు పోలీసు వ్యవస్థలో అసలు ప్రజలు ఎక్కడ, ప్రజాప్రతినిధులు ఎక్కడ, ఏం జరుగుతుంది అనేది నిజంగా చెప్పాలంటే అసలు ఒక భయంకరమైనటువంటి భయాందోళనలు అయితే మాత్రం అందరిలో నెలకొన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక గుంటూరులో జరిగే పరిస్థితులు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, కానీ రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న జనాలు చూస్తున్నారు, వాళ్ళు రాళ్లతో కొట్టడం చూస్తున్నారు, కర్రలు తీసుకొని ఎగబట్టడం చూస్తున్నారు, కార్లు పాల్గొట్టడం ఇన్ని చూస్తూ ఉంటే కూడా ఇప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో తీసుకోకుండా 4 గంటల నుంచి చేస్తూ ఉంటే ఏంటి ఎట్నుంచి వెళ్ళిపోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం అనే పరిస్థితులు చాలా స్పష్టంగా భయంతో ప్రజలు వణికిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మేమైతే మా రిక్వెస్ట్, మా అప్పీల్ ఏంటంటే రాంబాబు గారి ప్రాణాలను కాపాడండి. ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 500-600 మందిని అక్కడి నుంచి మీరు ఇమీడియట్గా తక్షణమే పంపించేసేసి ఆయనకు రక్షణ కల్పించండి అని చెప్పి మేము వేడుకోవడానికి వచ్చాము. మీడియా ద్వారాగా రాష్ట్ర ప్రజల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్పీలు మా బాధలు వినండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆయన ప్రాణాలకు రక్షణ కల్పించమని చెప్పి చెప్తా ఉన్నాం. ఏంటి పరిస్థితి ఉదయం నుంచి చూస్తున్నాం.